హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం వచ్చేసి నిన్న జరిగిన బర్నీ గారు అండ్ శ్రీజకి మధ్యన అండ్ కెప్టెన్సీ టాస్క్ అస్సలు ఏమేం జరిగిందనేది అన్నీ మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీరైతే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఒక బూస్టింగ్ లాగా ఉంటుందండి. ప్లీజ్ వాచ్ చేసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళినట్టయితే శ్రీజాకి మరియు బర్నీ గారికి మధ్య చాలా టాస్కులు జరిగిన తర్వాత లీడ్లో బర్నీ గారు ఉన్నారు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఓట్స్ ద్వారా మిమ్మల్ని డిసైడ్ చేసినామని చెప్పేసి వాళ్ళ పోస్టర్స్ పెట్టి స్టే అని చెప్పి ఎగ్జిట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అట్లా బర్నీ గారు సేవ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇట్లా సేవ్ అయ్యి శ్రీజ ఎగ్జిట్ అవ్వడం అంటే ప్రాసెస్ తర్వాత బర్నీ గారికి కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకునేది ఇచ్చిందనమాట. అందులో అయినా తనకి టాస్క్లో హెల్ప్ చేసిన వాళ్ళని కానీ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళని అడిగాడు. ఫస్ట్ ఒక 5 మెంబర్స్ని పిక్ చేసుకోమన్నప్పుడు సరే ఆయన 5 మెంబర్స్ని ఎవరిని పిక్ చేసుకుండో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో అందరి అంటే ఇంతకుముందు క్యాప్టెన్సీ వాళ్ళని కానీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అదంతా వదిలేయండి. ఎవరెవరికి సపోర్ట్ చేసిరు అదంతా పక్కన పెడితే నిన్న జరిగిన దాంట్లో దివ్య క్యాప్టెన్ అయ్యింది. ఫైనల్గా అయితే దివ్య కెప్టెన్ అయ్యింది. ఇక్కడ తనూజకి దివ్యకి మధ్య లాస్ట్ రౌండ్ జరిగినప్పుడు తనూజ కంటే దివ్యకి ఎక్కువ సపోర్ట్స్ రావడం వల్ల దివ్య కెప్టెన్ అవ్వడం జరిగింది. దట్ పాయింట్లో నాకు ఏమనిపించిందంటే దివ్య అవ్వడమే కరెక్ట్ ఏమో అనిపించింది. అంటే మీరు ప్రతిసారి కంటెండర్కి వెళ్ళి లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళి తనూజ వాళ్ళు ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇద్దరికి లాస్ట్ రౌండ్ వచ్చేసరికి తనుజాకు కళ్యాణ్కి తనుజాకి ఇమాన్యుయల్కి ఇప్పుడు తనుజాకి దివ్యకి జరిగింది. అంటే ప్రీవియస్గా చూసినట్టయితే అరే పాపం మీ అమ్మాయి లాస్ట్ వరకు వస్తుంది వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు వస్తుంది వెళ్ళిపోతుంది అనే ఆ మైండ్ సెట్ అనిపించింది కొన్నిసార్లు. ఇప్పుడు ఇవాళ చూస్తే ఈమె కెప్టెన్ అవ్వకపోవడమే బెటర్ ఏమో అనిపించింది. ఐ పర్సనల్లీ ఫీల్ అనమాట. ఎందుకంటే రేషన్ మేనేజర్కి ఇంత హడావిడి చేసి ఎన్ని గొడవలు పడి ఇంత బీపీ తెచ్చుకొని ఇట్లా ఫీల్ అవుతున్నాయి. ఈమె కెప్టెన్ అయితే చాలా నెగిటివిటీ వస్తుందేమో ఈ పర్టికులర్ టైంలో ఈమె కెప్టెన్ అవ్వకపోవడం బెటర్ అనిపించింది. మీరేం ఫీల్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.